शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ ఏప్రిల్ మాసంలో సూర్యుడు 11వ తారీఖు వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక బుధుడు 11వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 10వ తారీఖు తర్వాత మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తూ 19 నుండి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. 2026వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి బృహస్పతి అంటే గురుగ్రహము. గురువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ఏప్రిల్ మాసంలో గురు భగవానుడి యొక్క రాశ్యాధిపతి యొక్క అనుకూలత బాగా ఉంది. చతుర్థాధిపతి, రాశ్యాధిపతి 7వ స్థానంలో గోచార రీత్యా సంచరించడం చాలా అనుకూలమైనటువంటి సంచారము, మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే అర్ధాష్టమ స్థానంలో శనేశ్వరుడు కూడాను సంచరిస్తున్నాడు కనుక కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు. చతుర్థ పంచమ స్థానాలలో కుజుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు మిశ్రమంగా ఉన్నాడు. ఇక రాహువు అనుకూలంగా ఉన్నాడు. కేతు ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ధనుసు రాశి వారికి ఉంది. అయితే ఓవరాల్గా మనకు చూసినట్టయితే గురు మూలకంగా ఈ మాసంలో శుభ ఫలితాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మంచి స్థాయిలో మీరు నిలుస్తారు, మంచి పనులు చేస్తారు, నలుగురికి సహాయపడేటువంటి పనులపై మనస్సు నిలుపుతారు. ఇక ఉద్యోగస్తులకు అభివృద్ధి కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను అనుకూలత ఉంది. విద్యార్థులు విద్య లోపల అభివృద్ధిని పొందుతారు. మంచి సంస్థ లోపల మీకు అడ్మిషన్ లభిస్తుంది. మంచి ర్యాంకుతో మీరు నిలుస్తారు. సంతానం విషయంలో మీకు అనుకూలిస్తుంది, కలిసి వస్తుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను సంతాన ప్రాప్తి ఈ మాసంలో కలుగుతుంది. అయితే శని మూలకంగా కొంత ఇంటి లోపల అనవసరమైనటువంటి చర్చలు, మనస్తాపానికి గురి కావడము ఇలాంటివి కొన్ని సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉన్నట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు పొందుతారు. ధన లాభం కనబడుతుంది. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు వర్క్ ప్లేస్లో అనుకూలత కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది. స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. అయితే వారితో కొన్ని మీకు అనవసరమైనటువంటి ఖర్చులు, వాగ్వివాదము, ద్వేషాలు కూడాను ఒక పక్కన సంభవించే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది, మీరు తీసుకోండి, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి. దాంపత్య జీవితము సుఖమయంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి.
విదేశీ ప్రయాణాలకు అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి. విద్యార్థులకు విజయం చేకూరుతుంది. పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అభివృద్ధి పథంలో మీ ఆలోచన విధానం ఉంటుంది. ఓవరాల్గా మనకు చూసినట్టయితే ఈ మాసము ధనుస్సు రాశి వారికి బాగానే కలిసి వస్తుంది. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు ప్రముఖంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. వాటిని మనము పాటించినట్టయితే ఆ గ్రహాల యొక్క అనుకూలత, అనుగ్రహము లభిస్తుంది. మరి ఏం చేయాలి మనము అని అంటే, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై సూర్యుడి యొక్క సంచారం ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఆరోగ్యము కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అనవసరమైనటువంటి ఆలోచనలతో మనము సతమతమవుతున్నప్పుడు సూర్యనారాయణుణ్ణి మనము పూజించడము చాలా ముఖ్యం. అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే, ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే స్నానం చేసి కొద్దిగా ఎండలోకి వచ్చి సూర్యుడికి 12 వారము అని అంటే 12 సార్లు మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి నమస్కారం చేస్తూ భూమికి కూడాను నమస్కారం చేయండి. తద్వారా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. అప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా చూస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయం మూలకంగా మీకు శారీరక ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆ సూర్యుడు కాపాడుతాడు. మూలమంత్రాన్ని జపించండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక అంగారకుడు, కుజుడు కూడాను ప్రధానమైనటువంటి గ్రహము. తొందరగా మనను రియాక్ట్ చేసేటువంటి గ్రహం. అనవసరమైనటువంటి విషయాల లోపల కూడాను మనను ఇన్వాల్వ్ చేసి ఆ పనులలో మనను నిమగ్నమయ్యి అనవసరమైనటువంటి ఇబ్బందులను మనకు కలిగించేటువంటి గ్రహము కుజుడు. ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్యాష్టకము చదువుకోవడము. ఇక కుజుడికి సంబంధించినటువంటి మూల మంత్రం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంగారకుడు మీకు అనుగ్రహించి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక బుధుడు వ్యాపారము, మన బుద్ధి, ఆలోచన, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం పైన బుధుడి యొక్క అనుకూలత చాలా అవసరం. కనుక ఆ బుధుడిని అనుగ్రహము కొరకై విష్ణుమూర్తిని స్మరించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి ప్రతినిత్యం కూడాను. ఇకపోతే గురువు ప్రధానమైనటువంటి గ్రహము. గురు ప్రతికూలంగా ఉన్నప్పుడు సద్గురువులను సందర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. అదేవిధంగా శుక్రుడు మనకు అన్ని విధాలుగా సంతోషాన్ని కలిగించేటువంటి గ్రహం. కాబట్టి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకు మీరు ఏం చేయాలి? మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.
ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహు మూలకంగా మనకు ఎన్నో ఇబ్బందులు, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను కలిగే అవకాశాలు ఉంటాయి. ఛాయాగ్రహము మనిషి కంటే కూడాను ఛాయ అనేటువంటిదే చాలా మనకు ప్రధానంగా మనను ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము. కనుక అమ్మవారిని దర్శించుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక కేతువు మీకు ప్రతి విషయం లోపల కూడాను ఒక విరక్తి భావనను కలిగించేటువంటి గ్రహము. ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మీ లోపల వైరాగ్యాన్ని ఇస్తాడు. అంటే ఆ పని పైన మీకు అశ్రద్ధను కలిగిస్తాడు. శ్రద్ధ అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. ఇంట్రెస్ట్ ఉంటే మనకు మార్గాలు ఉంటాయి. కాబట్టి ఆ కేతువును మీరు అనుకూలం చేసుకోవడానికై గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని జపించండి. మీకు తప్పకుండా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. భగవంతుణ్ణి నమ్ముకోండి. మీపై మీ విశ్వాసాన్ని పెంచుకోండి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, పరమాత్మను కొలవండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.